పందొచ్చి బెడ్రూమ్ లో పడుకున్నట్టుంది. ఆ గురకంట్రా బాబు. రే వద్దులే, ఫీల్ అయ్యేలా ఉన్నాడు. మావా లే, మావా మావా లే లే మావా. హలో హలో, రిలాక్స్, కంగారు పడుకు. నేనే కుదిపేస్తున్నావేంటే? లేపాను మావా, బొట్టు పెట్టాలి. పాపం డ్రీమ్స్ లో ఉన్నట్టున్నావు, అందుకే గాబరా పడ్డావు. ఏ మనిషివే నువ్వు? ప్రశాంతంగా పడుకున్నావు లేపి బొట్టు పెడతానంటావు? గుడి ప్రధాన అర్చకుల వారు ఇచ్చారు, నేను పెట్టుకుని నీకు పెట్టాలన్నారు. అలాగే ఉండు. ఏయ్, నీ చేత్తో పెట్టుకో. నేను స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను, అక్కడ పెట్టు. పక్కన పెట్టే బొట్టు కాదిది, నుదుటన పెట్టే బొట్టు. భార్యే భర్తకు పెట్టాలి. నీ చేత్తో పెడితే నాకు నచ్చదు, చిరాకు తెప్పించుకో. నీకు నేను టచ్ కాకుండా పెడతాను, ఏమంటావు? మ్యాజిక్ వచ్చిన లాజిక్ లేని మాటలు మాట్లాడుకో. పెడితే చేత్తో కాకుండా బొట్టు ఇంకేలా పెడతారే? సరే, నన్ను టచ్ చేయకుండా నువ్వు బొట్టు పెడితే నేనేం చేయడానికైనా రెడీ. ఛాలెంజ్. అయితే ఒక్కరోజు నేను చెప్పినట్టుగా వినాలి. గంటకి చెప్పే సోదు వింటూనే ఉన్నాను కదా. ఐ మీన్ యూ మస్ట్ ఫాలో మీ. ఒకవేళ నువ్వు ఓడిపోతే 30 రోజుల డెడ్ లైన్ ని 15 రోజులకే కుదిస్తా. ఏమంటావు? బొట్టు పెడతావా టచ్ కాకుండా? వాట్ యు సే? పెడతాను. డీల్ ఓకేనా? ఓకే, కూర్చో. నీకు నువ్వే పెట్టుకున్నావేంటే? ఓ, భర్తలో భార్య సగం, నేను పెట్టుకుంటే నువ్వు పెట్టుకున్నట్టే అని వంకాయ డైలాగులు చెప్పుకో. టచ్ కాకుండా నాకు బొట్టు పెట్టాలి, లేదంటే అతి త్వరలో, వెరీ సూన్, నీ దుప్పట్లో డ్రెస్లో సర్దుకుని మీ ఇంటికి చెక్కాలి. అర్థమైందా? కమాన్.